రాజేంద్ర ప్రసాద్ అవని దగ్గరికి వచ్చి, "ఇక మీ తల్లి బిడ్డల్ని ఎవ్వరూ వేరు చేయలేరు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య, అవని వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ, వాళ్ళ మామయ్య వైపు అలా చూస్తూ చాలా ఆనందిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం, "ఇకనైనా నిజం చెప్పమ్మా! ఏం జరిగిందో ఆ రోజు? మీ అత్తయ్యని నువ్వు చంపాలనుకున్నావా? మళ్ళీ ఆ ఆస్తి పత్రాల మీద మీ పేర్లు ఎందుకు రాయించావో అసలైన నిజం ఏంటో చెప్పు. దాని వెనకాతల ఎవరు ఉన్నారో అసలైన నిజమేంటో పూర్తిగా నాకు చెప్పమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం, "దీని వెనకాతల ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తుంది. నువ్వు ఇంత పెద్ద పని చెయ్యవు. నాకు తెలిసి ఎవరో చేశారు. అదేంటో నిజం చెప్పమ్మా నాకు" అని చెప్పేసైతే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే, "సరే మామయ్యకైనా ఈ నిజం చెప్దామని" చెప్పేసైతే అనుకుంటూ మొత్తం జరిగిన విషయాలన్నీ నిజమైతే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం, "అవునా! ఇంత జరిగిన తర్వాత నాకు తెలియకుండా నా ఇంట్లో ఇంత నాటకం జరిగిందా" అని చెప్పేసైతే అనుకుంటూ అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ చాలా కోపంగా ఇంటికి అయితే వస్తూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి, "ఏంటండి మీరు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా అవని విషయంలో" అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "అవును, తన కోడలు తనకి ఏం చేసినా కరెక్ట్‌గానే చేస్తుంది అనిపిస్తుంది ఆయనకి. మనం మాత్రం తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్‌కైతే చాలా కోపం వచ్చేసి, "ఇక ఆపుతారా" అని చెప్పేసైతే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం, "నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయం చెప్పిన తర్వాత మీరు ఏం మాట్లాడాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా చేసుకోండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి మామయ్యకు ఏదో విషయం తెలిసినట్లుగా ఉంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసైతే వాళ్ళ మామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.